సరే ఈయనకి తీసుకెళ్ళి టార్చర్ పెట్టేసి అరెస్ట్ చేసి చెత్త కొట్టడం అంటే మామూలుగా కాదండి. ఒక దొంగతనాలు అది సాధారణంగా క్రైమ్ దొంగతనాలు ఇలాంటి వాటిల్లో వాటిని రికవరీ చేయడానికి ఆ పద్ధతులు ఉపయోగిస్తారు. లేదా టెర్రరిస్టులను పట్టుకున్నప్పుడు సమాచార సేకరణ కోసం అవలంబిస్తారు ఈ థర్డ్ డిగ్రీ ఇలాంటివన్నీ. ఈయన మీద ఒట్టుకున్నాను కక్ష తీర్చుకోవడం కోసం, కసి తీర్చుకోవడం కోసం. ఒక రాష్ట్రంలో ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి తన కక్ష కార్పణ్యం తీర్చుకోవడం కోసం చాలా భారత పార్లమెంట్లో సభ్యుడైన ప్రధాని నరేంద్ర మోడీ గారు సహచరుడు ఆయన తీసుకొచ్చి అలా కొట్టేశారంటే పార్లమెంట్ కూడా జవాబుదారీగా నిలబడలేదు. ఇది ఎంత విచిత్రం అండి. ఎవరు మాట్లాడలేదండి. ఎంత దారుణం ఉండేది అంటే ఎంత అన్యాయం చేసినట్టు. అది వాళ్ళ శాసన వ్యవస్థకి అన్యాయం చేసినట్టు. వాళ్ళ ఈయన సహచర సభ్యులు అందరూ కూడా సిగ్గుతో తల వంచుకోవాలి. వాళ్ళు రాజ్యాంగ ద్రోహం చేశారు. పార్లమెంట్ తల ఉంచుకోవాలి. ఎందుకంటే తన సహచర సభ్యుని తీసుకెళ్ళి కస్టోడియల్ టార్చర్ పెట్టారంటే వాళ్ళందరినీ పిలిచి స్పీకర్ గారు నిలబెట్టాలి. ఎందుకు చేశారండి? ఇంతవరకు జరగల. ఏదన్నా ఉంటే మనకి ప్రివిలేజ్ నోటీసులు ఇస్తున్నారు కదా, వాళ్ళు కించపరిచిలా మాట్లాడి చేసిన యాజ్ఞ తీసుకెళ్ళి కొట్టేస్తే అక్కడ ప్రభుత్వ హాస్పిటల్లో ప్రభావతి గారు అబ్బాయి ఏం కొట్టలేదని రిపోర్ట్ ఇస్తుంది. ఒక ఆఫీసర్ అయితే డాక్టర్ గారిని పంపిస్తాడు, కార్డియాలజిస్ట్ని. ఒక హార్ట్ పేషెంట్ వస్తాడంటే నువ్వు వీళ్ళు చిత్తగూడే చంపేసి హార్ట్ అటాక్ వచ్చిందని చెప్పేమన్నమాట. అయినా సరే గట్టిపిండం కాబట్టి ఎంత టార్చర్ని ఆయన కాబట్టి తట్టుకోగలిగాడు. తట్టుకున్నా ఏమండి మనసుకు కూడా గాయం తగిలేసింది ఆయన. ఏమండి శరీరానికి అయిన గాయాలు మానవచ్చేమో కానీ మనసుకు అయిన గాయం మానదు. చాలామంది కాలం మరుపు నేర్పిస్తుంది. మర్చిపోతాం, నిన్నున్న బాధ ఇవాళ ఉండదు. కానీ ఈయన మాత్రం అలా కెలుగుతూనే ఉంది ఆ గాయం. ఎందుకంటే కళ్ళ ముందు వాటి దోషులు అందరూ కూడా యథేచ్ఛగా తిరుగుతూ ఉన్నారు. అవును, ప్రభుత్వాన్ని ధిక్కరిస్తున్నారు ఒక రకంగా చెప్పాలంటే. మరి ఎందుకు ఈ ప్రభుత్వం అలా ఊరుకుందనేటువంటిది అందరిలోనూ తొలిచేస్తుంది. చాలా బాధ ఉంది అందరిలో.